సంతోష్ అమ్మ, నేను కొత్తపల్లి నుంచి వచ్చాను. కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల మీకు ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే గవర్నమెంట్ బడి అమ్మ, మన ఈ చివరి గవర్నమెంట్ బడి ఉంది కదమ్మా, మేమందరం అక్కడి నుంచో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళం. ఆ బడి గురించి మాట్లాడడానికే వచ్చాను. మూడే విషయాలు చెప్తానమ్మా. ఈ విషయం నలుగురికి తెలియజేయండి. అటు స్కూలు ఇటు పిల్లలు తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడే అంశం. ఒకటి ఏంటంటే, మన కొత్తపల్లి గవర్నమెంట్ బడి, ఏ గవర్నమెంట్ బడి పేరు చెప్పగానే అంతో ఎంతో అపోహలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదు, టీచర్లు బాగా చెప్పట్లేదు, ప్రభుత్వ పాఠశాల అంత బాగాలేదు అనేటటువంటి ప్రచారాలు మనకు ఉన్నవే. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు, కాదనట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, మన కొత్తపల్లి బడికి ఏదైతే గవర్నమెంట్ బడి ఉందో గడిచిన 3 సంవత్సరాల క్రితం నుంచి మొత్తం ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. ఈ విషయం నలుగురికి తెలిసే ఉండుంటుంది. ఇది తెలుసండి అందరికీ. మన కొత్తపల్లి బడి మొత్తం అన్ని తరగతులు ఇంగ్లీష్ మీడియం వచ్చింది గడిచిన 3 సంవత్సరాల నుంచి. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే, ఆ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడానికి ఎంతో ట్రైనింగ్లు ఇచ్చి లక్షలు ఖర్చు పెట్టి ఆ కెపాసిటీ ఉన్న ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే దమ్మున్న టీచర్లనే వేశారు, ఆ స్టాఫ్ని అంతటినీ వేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. నేను నా మాటగా కాకపోయినా మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, నా తరపు నుంచి రిక్వెస్ట్, దయచేసి బయట పుకార్లు, బయట ప్రచారాలు, లేదంటే మన మనసులో ఉన్నటువంటి అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలంటే మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళండి, హై స్కూల్కి. మీ ఊర్లో ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాలకైనా లేదంటే అక్కడున్న స్కూల్కైనా ఒకసారి స్కూల్ లోపలికి వెళ్ళండి. స్కూల్ పైన ఎంక్వైరీ వేయండి, విచారణ. అంటే మీ స్వయస్వద్ధంగా ఎవరైనా మీ స్వయంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఎంక్వైరీ లేదంటే విచారణ జరపండి. జరిపిన తర్వాత కూడా మీకు నిజంగా నమ్మకం కలగలేదు, లేదంటే బాగా చెప్పట్లేదు అనిపిస్తే ఓకే, ఆ విషయమే చెప్పండి, ఆ నిజమే చెప్పండి. కానీ మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లీష్ మాస్టర్ కానీ, లేకపోతే మ్యాథ్స్ మేడం కానీ, మ్యాథ్స్ టీచర్ కానీ, లేదంటే సోషల్ కానీ, లేకపోతే ఇంకా హిందీ కానీ, వీళ్ళంతా చాలా చక్కగా చెప్తున్నారు. ఈ విషయం మీరు స్వయంగా హై స్కూల్లో ఎంక్వైరీ జరపండి. దీంతోపాటు ఇంకో విషయం మీకు తెలియాలి ఏంటంటే, ఈ 4వ నెల నుంచి మనకి కొత్తగా 3 టీచర్లు వస్తూ ఉన్నారు. ఒకటి డ్రిల్ మాస్టర్ వస్తున్నారు, కొత్త తెలుగు మాస్టర్ వస్తున్నారు, కొత్త హెడ్ మాస్టర్ కూడా వస్తున్నారు. దానివల్ల మన కొత్తపల్లి హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో మరింత బలంగా మారబోతా ఉంది. ఈ విషయం దయచేసి గుర్తించండి. ఎందుకంటే చరణదాస్పురంలో మనకి 5వ తరగతి వరకే ఉంది ఎలిమెంటరీ స్కూల్. దాని తర్వాత మీరు గొప్ప అవకాశం కొత్తపల్లి హై స్కూల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకోవచ్చు. ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. అలాగే మీకు కొత్తపల్లిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎలిమెంటరీ స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్లో కూడాను 1 నుంచి 5వ తరగతుల వరకు బ్రహ్మాండంగా చెప్పే టీచర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు కృష్ణవేణి మేడం గారు మీకు తెలిసో ఉంటుందో లేదో, తెంబూరు నుంచి వస్తున్నారు. ఆవిడ చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా చక్కగా చెప్తా ఉన్నారు. దయచేసి ఈ విషయం కూడా గుర్తించమని చెప్పండి. ఈ విషయం కూడా ఎంక్వైరీ చేయమండి, స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చెప్పమని చెప్పండి. కానీ ఎంక్వైరీ చేయకుండా, ఏ విచారణ జరపకుండా, దయచేసి బయట ఉన్న పుకార్లు కానీ, బయట ఉన్న ప్రచారాలు కానీ నమ్మకుండా, మనలో ఉండే అపనమ్మకాలు మనం స్వయంగా వెళ్ళి చూడకుండా ఏది నమ్మవద్దు. ఈ విషయం మీతో చెప్పడానికి వచ్చాను. దయచేసి ఇదే విషయం మీరు నలుగురితో చెప్పండి. ఎందుకంటే నేను చెప్పిన బదులు మీరు చెప్తే, మీరు ఎంక్వైరీ చేసి మీరు ఆ నిజాన్ని చెప్తే అటు స్కూల్కి ఇటు భావితరాల్లో ఉండే పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతోమంది మనమందరూ నలుగురు అది బాగోలేదు, ఇది బాగోలేదు, 100 మంది బాగోలేదు అనడంతో అది నిజంగా చెడైపోతుంది. ఆ చెడునే నమ్ముకొని ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. మనకు తెలియని చదువులేం కాదు, అన్ని దగ్గరలో అదే సిలబస్. ఇంకోటి ఏంటంటే, నిజంగా బాగోలేదు అనుకోండి, నేను కాదన్ను, కొన్ని స్కూళ్ళల్లో బాగా పెర్ఫామ్ చేయట్లేదు, కొన్ని స్కూళ్ళల్లో చక్కగా చెప్పట్లేదేమో కొన్ని సబ్జెక్టులు, అది నాకు తెలియదు. కానీ కొత్తపల్లి స్కూల్లో మాత్రం మీరు స్వయంగా వెళ్ళి విచారణ జరపండి. విచారణ జరిపిన వరకు ఏ నిర్ణయానికి రాకండి. ఇది మీకు చెప్పడానికి వచ్చాను. ఇదే విషయం నలుగురు తెలియజేయండి. భావితరాలకి, పిల్లలకి, అందరికీ ఉపయోగపడుతుంది. అంతేనమ్మా. ఎవరికైనా ఏమైనా అడగాలంటే అడగవచ్చు, నేను సమాధానం చెప్తాను. దాన్ని సమర్థిస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, పర్వాలేదు, రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు హై స్కూల్ మాత్రం చాలా బాగానే ఉంది. అంతేనమ్మా. మీరు మీ మాటలుగా ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు తెలిసిన లేదు అంటే ఆవిడ పరంగా ఏంటంటే, ఇక్కడ ఉన్న పిల్లలు బట్టి వినయ్ కానీ, ఏ క్లాస్ నాన్న? 8th క్లాస్ వినయ్, రక్షిత, హర్షిత 9th క్లాస్, అలాగే డిపి నా ట్యూషన్కి కూడా వస్తూ ఉంటాడు డైలీ. ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాడేమో ఆల్రెడీ 6:30కి నా దగ్గరికి వస్తాడు ట్యూషన్కి. నేనేనమ్మా, సంతోష్ సార్.
అయితే సార్ చెప్పండి అమ్మా. మీకు ఒక విషయం మాట్లాడాలని ఉంది. చెప్పమ్మా. ఇంటికి వస్తారా? వస్తాను, ఇది అయిపోయిన తర్వాత వస్తాను. అయితే వీళ్ళందరూ చాలా మందికి నా దగ్గర ట్యూషన్ కూడా వస్తుంటారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కొత్తపల్లి స్కూల్ ఇప్పుడు బాగానే ఉంది, లోపాలు కూడా అంటే పేరెంట్స్ మీటింగ్స్లోనే ఎప్పుడైనా సరే మేము లోపాలు చెప్తే దానికి స్పందించి ఏదో ఒక సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా, ఈ విషయం చెప్తా ఉన్నారు. సో దయచేసి కొత్తపల్లి ప్రజలు లేకపోతే చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రజలు మదనపురం కానీ రంగాపురం జరాలి వీళ్ళందరూ ఇది గుర్తించి మీ పిల్లల్ని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.